ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూర్వ పాల్గొని నక్షత్రం నిత్య నక్షత్రం. ఈరోజు నక్షత్రానికి తారాబలం ఎలా ఉందో తెలుసుకుందాం. దయచేసి తారాబలాన్ని రోజు కాస్త అధ్యయనం చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు ఎటువంటి 27 నక్షత్రాల్లో మీది ఒక నక్షత్రం. ఆ ఒక నక్షత్రం మీద అయ్యున్నప్పుడు మీకు ఏ నక్షత్రం వారు సంపత్తారా క్షేమతారా తారాబలం తెలుసుకొని ఆ నక్షత్రంలో ఉండేవారితో మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయొచ్చు. మీకు ఫేవరెట్ పరమమిత్రతారతో ఉన్నవారు మిత్రతారలో ఉన్నవారికి స్నేహం చేసుకోవచ్చు, వివాహాలు చేసుకోవచ్చు. ఇది తారాబలం. మంచి పనులకి మరియు మంచి ముహూర్తాలకి, జీవితంలో మంచి సాంగత్యాని కోసం మరియు సంసార జీవితాన్ని ఎన్నుకోవడానికి ఈ నక్షత్రాలు మీకు బలు ఉపయోగపడతాయి. అర్థం చేసుకోండి. అందువలన దయచేసి కొన్ని రోజులు మీరు ఈ తారాబలం అధ్యయనం చేస్తూ ఉండండి. ఎందుకంటే తారాబలం చంద్రబలం తదేవ. అర్థం చేసుకోండి. తారాబలం ఉంటేనే ఫస్ట్. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ రోజు నక్షత్రం చెప్పేలోపు అరే నాకు ఇది సంపత్తారా, అరే నాకు వీళ్ళు విపత్తారా, ఎవరో ఫ్రెండ్ ఎవరో ఎక్కడో పరిచయం అవుతారు, ఏదో దేవస్థానానికి వెళ్తారు, వాళ్ళ నక్షత్రం ఓ వీళ్ళ నక్షత్రమా విపత్తారా ఉంది, దూరంగా ఉండాలి. ఓ సంపత్తారా ఉంది, వాళ్ళ నుంచి నాకు లాభం ఉంది, వాళ్ళతో ఏదైనా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుంది అని తెలుసుకునేయచ్చు. తర్వాత క్షేమతార, వీళ్ళతో ప్రయాణం చేస్తే వీళ్ళతో స్నేహం చేస్తే నేను క్షేమంగా ఉంటాను. ఇవి అదే విపత్తారా నైదవతారా ఇవన్నీ కూడా మనకి మంచివి కాదు. వదతార అంటాం కదా, మంచిది కాదు. విపత్తార మంచిది కాదు. ప్రత్యక్తార మంచివి కాదు. జన్మతార, ఈ 4 తారాలని వదిలేసి వేరే ఏ తారాబలమైనా కూడా మీరు స్నేహం చేసినా, వాళ్ళతో వ్యాపారం చేసినా, వాళ్ళతో వివాహం చేసుకున్నా మీకు అది శుభమే అని అర్థం. అది అంత గొప్పది తారాబలం. ఆ రోజు నక్షత్రానికి తారాబలం ఉంది మీకు అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ఆ రోజు బ్రహ్మోపదేశాలు చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు, ఏ ముహూర్తానికైనా తారాబలం చూసే ముహూర్తం నిర్ణయిస్తారు. అటువంటి తారాబలం తెలియచేయడమే ఈ గొప్ప అవకాశం మీకు. అందువలన దయచేసి ప్రతిరోజు తారాబలాన్ని చూస్తూ ఉండండి. చక్కగా మీకు అర్థమయ్యేలా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు ముందుగా అశ్విని మక మూలా నక్షత్రం వారికి సంపత్తార ఈరోజు శుభం, మంచిది. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, ఇది అంత శుభం కాదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కృతిక ఉత్తరాషాఢ పరమమిత్రతార, ఈరోజు మీకు అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. చక్కగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రానికి మిత్రతార, ఈరోజు మీకు అన్నీ మీ ఫేవరెట్గా అవుతూ ఉంటాయి, ప్రయత్నిస్తూ ఉండండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదవతార వదతార, ఈరోజు మీకు అన్ని శత్రుత్వంగా, మీకు అగౌరవంగా, అవమానాలుగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష వీరికి సాధక తార, ఈరోజు మంచి రోజు, శుభం. కాస్త లేట్ అయినా అన్ని సాయంత్రం లోపల అన్ని సక్సెస్ అవుతాయి. ఈరోజు మీ ఫేవరెట్ డే, చక్కగా ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ఈరోజు ప్రత్యక్తారా, ఈరోజు ప్రత్యక్తారా అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి, జోరుగా అరిచి మాట్లాడడం, లేదు మీ దర్పం చూపించడం చేయకండి. ఇలా చేస్తే మీరుకి ఆపదలు వచ్చేస్తాయి. ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోకండి. పుబ్బ అనురాధ ఉత్తర భాద్రపద వీరికి క్షేమతార, ఈరోజు అంతా మీ ఫేవర్గా ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార ఉంటుంది, ఇది అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడైనా దూర ప్రయాణం చేసేదాన్ని అయినంత వరకు కంట్రోల్ చేయండి. మరియు ఈరోజు మీరు విపత్తార ఉండడం వల్ల డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎవరికైనా నమ్మి ఏదైనా డబ్బులు ఇచ్చారనుకోండి, ఆపదలు ఖచ్చితంగా వస్తాయి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.